Okay, I am Dr. Anjaya, Professor of History, Usmania University, from Hyderabad, IGNOU Regional Center. ఈరోజు మనది టాపిక్ ఏంటంటే BHIC 133 హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1206 to 1707లో ఈ బుక్లో నుంచి లెసన్ నెంబర్ ఆర్ యూనిట్ నెంబర్ 13 ఏంటంటే ఓషనిక్ ట్రేడ్, సముద్ర వ్యాపారం, ఓషనిక్ ట్రేడ్ అండర్ ఢిల్లీ సుల్తానేట్స్ అండ్ మొఘల్స్ అనే టాపిక్ మీద ఈరోజు ఈ ఛానల్ నుంచి మనం డిస్కస్ చేయబోతున్నాం, దీన్ని చర్చించబోతున్నాం. ఓషనిక్ ట్రేడ్ అంటే సముద్ర వ్యాపారము, మరి కోస్టల్ ఏరియా నుంచి వ్యాపారము, భారతదేశం నుంచి సముద్ర వ్యాపారము, కోస్టల్ ఏరియా నుంచి వ్యాపారం. ఎప్పుడు మిడివల్ పీరియడ్, మధ్యయుగంలో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, ముఖ్యంగా మరి మొఘలుల కాలంలో వర్తక వ్యాపారం ఎలా జరిగింది అంటే, వర్తక వ్యాపారం ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘలుల కాలంలో జరిగింది, అంతకుముందు కూడా జరిగింది. అంతకుముందు ఎలా జరిగిందంటే, యూరోప్ మనకు రోమన్ ట్రేడ్ కూడా, రోమన్ యూరోప్ నుంచి మనకు వర్తక వ్యాపారం జరిగింది. వెస్ట్ ఏషియా నుంచి జరిగింది, అంటే పశ్చిమాసియా దేశాలకు, మనకు, మరి ఆగ్నేయ ఆసియా దేశాలకు, మన దేశం నుంచి కోస్టల్ ప్రాంతంలో నుంచి మరి ఆగ్నేయ ఆసియాకు జరిగింది, మరి పశ్చిమాసియాతో జరిగింది, యూరోప్తో కూడా వర్తక వ్యాపారం జరిగింది. ఎవరికన్నా ముందు, ఢిల్లీ సుల్తాన్ల కాలం కన్నా ముందు కూడా జరిగింది. మరి ఈ వ్యాపారము ఎలా జరిగిందంటే, మధ్యధరా సముద్రం నుండి జరిగింది. అది మధ్యధరా సముద్రంలో ఉన్నటువంటి, ఇటలీలో ఉన్నటువంటి ఫ్లారెన్స్, జెనీవా, వెనిస్ అనే పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలలో ఉన్నటువంటి వర్తక వ్యాపారులతోటి మనకు ఇక్కడ మన ఇండియాలో ఉన్నటువంటి వర్తక వ్యాపారులు ఎవరంటే అరబ్బులు, పర్షియన్లు, ముస్లింలు ఎక్కువగా ఉండేవాళ్ళు అరబ్బులు. వీళ్ళు అరబ్బులు ఇక్కడి నుంచి వస్తువులు తీసుకొని పోయి వాళ్ళ ఇటలీలో ఉన్నటువంటి ఫ్లారెన్స్, వెనీషియా, జెనీవా వాళ్ళకి అమ్మితే, వాళ్ళు తీసుకుపోయి యూరోప్ వాళ్ళకి అమ్మే ఈ వస్తువులు. ఇలా నడుస్తుంది మనకు వర్తక వ్యాపారం. మొత్తం మీద వర్తక వ్యాపారము సముద్ర మార్గాల ద్వారా నడవలేదు. ఎప్పుడు ఈ నూతన మార్గాలు కనిపెట్టక ముందు సముద్ర వ్యాపారం జరగలేదు. ఇంకోటి, కాన్స్టాంటినోపుల్ తురుష్కులు ఆక్రమించిన దాకా కూడా సముద్ర వ్యాపార మార్గాలు కూడా కనిపెట్టలేదు. అయితే ఇలా వర్తక వ్యాపారము చిన్న చిన్న సీ కోస్ట్ అంటే సముద్ర తీరం అమ్మడి చిన్న చిన్న బోట్లలో మధ్యధరా సముద్రం నుంచి ఐరోపాకు వర్తక వ్యాపారం జరుగుతుండేది. ఏన్షియంట్ పీరియడ్లో, మధ్యయుగంలో కూడా అలానే జరిగింది దాదాపుగా. సో ఇలా జరుగుతుండేది. ఇలా మధ్యవర్తులు ఉండేవాళ్ళు. ఎవరు మధ్యవర్తులు? అరబ్బులు. ఇక్కడ మరి మధ్యధరా సముద్రంలో ఇటలీ వాళ్ళు. ఈ మధ్యవర్తులకి ఎక్కువగా లాభం పోయేది ఐరోప్ పోయే వరకు. వాళ్ళు ఎక్కువ ధర పెట్టి వస్తువులు కొనాల్సి వచ్చేది. ఏ వస్తువులు? ఈస్టర్న్ గూడ్స్ అంటే తూర్పు ప్రాంతంలో ఇండియా మరి మిగతా ప్రాంతాల్లో తూర్పు దేశాల్లో ఉన్న వస్తువులు కొనడానికి
ఐరోపా వాసులకు ఎక్కువ ఖరీదు పడేది. మరి ఐరోపా వాళ్ళకు ఆసియా వాసులతోటి, తూర్పు ప్రాంతాలతోటి వర్తక వ్యాపారం చేయాలనే ఉద్దేశం ఏమిటయ్యా మరి అంటే, ఐరోపా దేశం అనేది చలి దేశం. చలి దేశంలో అక్కడ ఏంటంటే ఒక పంటనే పండుతుంది, రెండవ పంటకు స్నో ఫాలింగ్ ఉంటుంది, మూడవ పంట సమ్మర్. కాబట్టి పంటలు ఒక్కటే పంట పండుతుంది. ఆ ఒక్క పంటలోనే గడ్డి వస్తుంది వాళ్ళ యొక్క భూములలో. ఆ గడ్డి మేసిన పశువులు బాగా ఒక్క సీజన్లో బాగా బలుస్తాయి. బలిసి 50 కిలోల పశువు 80 కిలోల దాకా అవుతుంది. అయితే ఈ 80 కిలోల పశువులన్నిటిని కూడా అట్లా ఉంచుకొని చలికాలంలో మెయింటైన్ చేయడం వాటి కష్టం అని చెప్పి ఐరోపా వాసులు ఏం చేసేవాళ్ళంటే, వాటిని ఐరోపా వాసులు పశువులు ఎక్కువ పెద్ద పెద్ద పశువులను తినేవాళ్ళు. వాళ్ళు ఎందుకు తింటారు? మటన్ చట్నీలు చేసుకుంటారు వాళ్ళు. మనం మ్యాంగో చట్నీ ఎట్టయితే చేసుకుంటాం, వాళ్ళు మటన్ చట్నీలు చేసుకుంటారు. ఎందుకంటే చలి ప్రాంతంలో ఉండే వాళ్ళు ఎవరైనా ఎక్కువగా మటన్ ఎక్కువ తింటారు. మటన్ ఎక్కువ ఎందుకు తింటారంటే హీట్ ప్రొడ్యూస్ కావాలి బాడీకి, ఆ విధంగా మటన్ తింటారు. వాళ్ళు మటన్ చట్నీ ప్రిజర్వ్ చేసుకోవాలంటే ఇండియా నుంచి మిరియాలు, ఆవాలు, యాలకులు, సుగంధ ద్రవ్యాలు కావాలి. మటన్ చట్నీ ప్రిజర్వ్ వాసన లేకుండా చాలా కాలం నిల్వ ఉండేటట్టు. వాటికి ఈ తూర్పు ఆసియా ప్రాంతాల్లోనే ఇవి పండుతాయి. మరి ఐరోపా చలి దేశంలో పండవి. ఇండియాలో మలబార్ కోస్టులలో, ఇండోనేషియాలో, సౌత్ ఈస్ట్ ఏషియాలో పండుతాయి. మరి వీటికి బాగా గిరాకీ ఉండేది. ఇంకొకటి ఏంటంటే ఐరోపా వాసులకు ముఖ్యమైనటువంటిది కాటన్ వస్తువులు. చలి దేశం కాబట్టి కాటన్ వస్తువులు ఎక్కువగా వాడతారు. కాటన్ బట్టలు అంటే ఈ నూలు వస్తువులు, కాటన్ వస్తువులు ఎక్కువ వాడతారు. కాబట్టి కాటన్ కూడా మన ఇండియాలో ఈ వెచ్చగా ఉన్న ప్రాంతంలోనే పండుతుంది, చలి దేశంలో అది బాగా పండదు. కాబట్టి ఈ రెండు వస్తువులకు మనకు ఐరోపాలో బాగా డిమాండ్ ఉంది. ఈ రెండు వస్తువులకు మధ్యవర్తులు ఎవరంటే అరబ్బులు ఉన్నారు, ఇటాలియన్లు ఉన్నారు. ఈ ఇద్దరు మధ్యలో వర్తులను తొలగించాలి అనేటువంటి ఆలోచన ఐరోపా వాసులకు వచ్చింది. ఎమర్జెన్సీ ఆఫ్ న్యూ స్టేట్స్, కొత్త రాజ్యాలు వచ్చినాయి, జాతీయ రాజ్యాలు వచ్చినాయి. జాతీయ రాజ్యాలు వచ్చే వరకు ఈ జాతీయ రాజ్యాలు ఒకే ఆర్థిక విధానం లేదు. ఇక జాతీయ రాజ్యాలు వేరు రాజ్యాలు, ఒక రాజ్యం ఇంట్రెస్ట్, రాజ్యాల ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ రాజ్యాలు ఏం ఆలోచిస్తున్నాయంటే ఈ మధ్యవర్తులను తొలగించి మనమే డైరెక్ట్గా వ్యాపారం చేస్తే మనకు తక్కువ రేట్లో వస్తాయి. ఏవి? ఈ సుగంధ ద్రవ్యాలు అనుకోండి, మరి కాటన్ బట్టలు అనుకోండి, తక్కువ రేటుకు వస్తాయని అలా ఆలోచించడం మొదలుపెట్టారు ఎవరు? ఐరోపా వాసులు. ఇలాంటి ఆలోచన టైంలోనే ఏమైందంటే ఆటమన్ టర్కులు, తురుష్కులు కాన్స్టాంటినోపుల్ పట్టుకున్నారు. అది తూర్పు ఐరోపా రాజ్యాల యొక్క క్రిస్టియన్ మతస్థుల యొక్క క్యాపిటల్. అది గ్రీకు భాష మాట్లాడేటువంటి క్రిస్టియన్ మతస్థుల క్యాపిటల్, హెడ్ క్వార్టర్ అది. దాన్ని పట్టుకున్నారు ఎవరు? ఆటమన్ టర్కులు. దాన్ని పట్టుకునే వరకు అక్కడి నుంచి ఆ గ్రీక్ స్కాలర్స్ అంతా ఇటాలియన్ స్టేట్స్కి వచ్చినారు. ఇటాలియన్ స్టేట్స్కి వచ్చి వాళ్ళు ఓపెన్ చేసినారు బుక్స్ను. వాళ్ళ బ్యాగులు చదువుకొని ఇటాలియన్ స్టేట్స్లో ఫ్లోరెన్స్, వెనీవా, మదీనా. సో ఇక్కడ వాళ్ళు ఓపెన్ చేస్తే అక్కడ గ్రీకో రోమన్ స్కాలర్షిప్, సెక్యులర్ భావాలు ఉన్నటువంటి, హ్యూమనిజం ఉన్నటువంటి యొక్క భాష, అంటే ఆ యొక్క సెక్యులర్ థాట్ ఉన్నటువంటి యొక్క
ఏనిసెంట్ భావాలు వాళ్ళ మళ్ళీ పైకి వచ్చినాయి. అలాంటి టైంలోనే జాన్ గుటెన్బర్గ్ అనేవాడు ప్రింటింగ్ ప్రెస్ కనుక్కున్నాడు. ప్రింటింగ్ ప్రెస్ తోటి ఆ నాలెడ్జ్ సర్క్యులేట్ అయింది. దాన్ని ఏమంటారంటే రెనైజాన్స్. రెనైజాన్స్ అంటే రెనైజాన్స్ తోటి ఏం ఆవిర్భవించిందంటే హ్యూమనిజం, సెక్యులరిజం, లిబరలిజం, ఈ 3 ఇండివిజువలిజం 4 వచ్చినాయి భావాలు. రేషనలిజం 4-5 భావాలు ఇట్లాంటివి వచ్చినాయి. రేషనలిజం ఏం చెప్తే అది నమ్మడానికి వీల్లేదు. ఆ విధంగా ఆ యొక్క గ్రీకో రోమన్ స్కాలర్షిప్ అంతకుముందు ఏనిసెట్ గ్రంథాల్లో ఉన్నది సెక్యులర్ భావాలు, హ్యూమనిజం, రేషనలిజం, ఇండివిజువలిజం, లిబరలిజం ఇవన్నీ కూడా పైకి వచ్చేసినాయి. ఇంకా ఆ యొక్క రాజ్యాలు, ఐరోపా రాజ్యాల భాషల రీజనల్ లాంగ్వేజ్లో బుక్స్ కూడా వచ్చినాయి. రీజనల్ లాంగ్వేజ్లో బుక్స్ రావడం కాకుండా ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో విప్లవం వచ్చింది. సైన్స్లో కూడా విప్లవం వచ్చింది. సైన్స్లో అంతకుముందు సూర్య కేంద్ర సిద్ధాంతం భూమి కేంద్రంగా ఉంది, మిగతా అన్నీ కూడా దీని చుట్టూ తిరుగుతున్న సిద్ధాంతం ఉండేది. టాలమీ జాగ్రఫీ అంటారు. అది పోయి కోపర్నికస్, గెలీలియో సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. సూర్య కేంద్రం మిగిలినవన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయి. అంటే ఈ సైన్స్లో కూడా డెవలప్మెంట్, ఒక విప్లవాత్మకమైన రెనైజాన్స్ వచ్చింది. అన్నిట్లో చలనం వచ్చింది. పాత భావాలను తిరస్కరించి కొత్త భావాలు మొదలు, కొత్త ఆలోచనలు. మనిషే గొప్పవాడు. మరి మత గ్రంథాలు చదువుకొని వాడి ఇష్టం ఉన్నట్టు వాడు చేసుకోవచ్చు. ఈ మత పెద్దలు, ఛాందసవాదులు వాళ్ళు చెప్పేది మనం వినడానికి లేదు. మనిషి గొప్పవాడు అందరిలో అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. దాంతో పోపును, ఐరోపాలో ఉన్న మతాధికారులను, క్రిస్టియన్ మతాధికారులను, పెద్ద పెద్ద వాళ్ళు అంతా లగ్జరీస్ లైఫ్, ఆస్తులతో లగ్జరీస్ లైఫ్లో గడుపుతున్నట్టు వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. దాంతో ప్రొటెస్ట్ చేశారు. వాళ్ళు అందులో ఉన్నటువంటి యొక్క చెడు ఇది మతాధికారులను ప్రొటెస్ట్ చేయడంతో వాళ్ళు సహించలేకపోయినారు. దాంతో కొందరిని మార్టిన్ లూథర్ని ఎక్స్పెల్ చేసినారు. దాంతో ప్రొటెస్టెంట్ విప్లవం వచ్చింది. క్యాథలిక్ రిలీజన్ మీద ప్రొటెస్టెంట్ విప్లవం వచ్చింది. సో ఆ విధంగా రినైజాన్స్, రిఫర్మేషన్ 2 మూమెంట్స్ వచ్చినాయి. ఇంకోటి ఆటమన్ టర్కులు ఈ రూటును, ఈ ప్రాంతాన్ని, మధ్యధరా సముద్రం నుంచి వచ్చే రూట్ను తూర్పు ఐరోపా రాజ్యాలన్నింటినీ ఆక్రమించుకొని తురుష్కులు వాళ్ళ కింద తీసుకొని ఈ రూటును మొత్తం వాళ్ళ క్లోజ్ చేశారు. ఈ ఐరోపా వాళ్ళకు, ఇటాలియన్స్ కూడా ఈ యొక్క మార్గాన్ని, ముందున్నట్టు మార్గాన్ని ఈ ఏషియా నుండి తూర్పు ఆసియా ప్రాంతంలో నుంచి కొనేటువంటి వస్తువులను కొనలేకుండా చేసినారు. ఎవరికి? పశ్చిమ ఐరోపా దేశాలకు చేరకుండా ఈ తురుష్కులు మధ్యలో వచ్చినారు. మధ్యలో వచ్చి క్రిస్టియన్ ప్రాంతాలను కూడా వాళ్ళ ఆధిపత్యంలోకి తీసుకొచ్చుకున్నారు. అట్లాంటి సమయంలో ఐరోపా వాళ్ళు ఏం చేసినారు, కొత్త సముద్ర మార్గాలను కనిపెట్టడం మొదలుపెట్టారు. ఇంకా లాభం లేదు. వాళ్ళకు వస్తువులు 2 కావాలి. ఏది? సుగంధ ద్రవ్యాలు కావాలి, కాటన్ వస్తువులు కావాలి. ఈ మధ్యధరా సముద్రం నుండి వాళ్ళు బోనించినట్లు ఎవరు తురుష్కులు బోనించినట్లేదు. కాబట్టి వాళ్ళు మరి కొత్త మార్గాన్ని అన్వేషణ మొదలుపెట్టారు. ఆ అన్వేషణలో మొట్టమొదటిగా ముందుకు వచ్చినటువంటి దేశము పోర్చుగల్ దేశము. అది కూడా మళ్ళా ఇటాలియన్ నావిగేషన్ వాళ్ళను, సముద్రయానం చేసే వాళ్ళను, వాస్కోడి గామా, కొలంబస్లు, వీళ్ళిద్దరు కూడా ఇటాలియన్ నావిగేషన్ సెయిలర్స్. వాళ్ళు ఇటలీ నుంచి తీసుకున్న వాళ్ళకు, పోర్చుగల్ వాళ్ళకు, స్పెయిన్ వాళ్ళకు సముద్రయానం తెలియదు బాగా. ఎవరికి బాగా సముద్రయానం కొంత మధ్యధరా సముద్రంలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఇటలీ వాళ్ళు. కాబట్టి ఈ ఇటాలియన్స్ తీసుకున్నారు. వాస్కోడి గామా ఇటాలియనే, కొలంబస్ ఇటాలియన్. వాస్కోడి గామాను తీసుకున్నటువంటి వాడు పోర్చుగల్ కంట్రీ వాడు.
హెన్రీ ది నావిగేటర్. తర్వాత కొలంబస్ తీసుకున్నటువంటి వాళ్ళు స్పెయిన్ వాళ్ళు. ఈ విధంగా స్పెయిన్ వాళ్ళు, పోర్చుగల్ వాళ్ళు ముందుకు వచ్చినారు. కొత్త సముద్ర మార్గాలను కనిపెట్టడం కోసం వీళ్ళు ముందుకు వచ్చినారు. ఇది మరి మధ్యయుగం నుంచి ఆధునిక యుగం వచ్చేటప్పటికి ఉన్నటువంటి యొక్క వర్తక వ్యాపార విధానం. మనం ఇండియా నుంచి మనం ఐరోపా మధ్య నుండి వర్తక వ్యాపారం అనేటువంటిది ఇది ఉంది. మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మనం ఢిల్లీ సుల్తాన్ల కాలం అంటే ఈ కాలానికన్నా ముందే వాళ్ళు 1206 నుంచి 1526 దాకా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. అప్పటికి నూతన సముద్ర మార్గాలు కనుగొనలేదు. పోర్చుగల్ వాళ్ళు, స్పెయిన్ వాళ్ళు ఇంకా బయలుదేరలేదు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పూర్వ పద్ధతిలోనే వర్తక వ్యాపారము, అరబ్బులు ఇక్కడ, మరి ఇటాలియన్లు అక్కడ, మధ్యధరా సముద్రంలో వర్తక వ్యాపారం జరిగింది. ఈ వర్తక వ్యాపారం ఎట్లా జరిగిందంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సముద్రయానము, మరి కోస్టల్ ప్రాంతంలో వర్తక వ్యాపారం ఎలా జరిగిందంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మరి వర్తక వ్యాపారము కోస్టల్ ప్రాంతంలో నుంచి కూడా జరిగింది. మరి అదేవిధంగా విదేశాలకు కూడా జరిగింది. కోస్టల్ ప్రాంతంలో ఉన్నటువంటి రేవు పట్టణాలు ఉన్నాయి. అప్పుడు కూడా రేవు పట్టణాలు, కొత్తగా రేవు పట్టణాలు రాలేదు, కొత్తగా తయారైన తర్వాత అయినాయి. అప్పుడు కూడా రేవు పట్టణాలు ఉన్నాయి. ఆ రేవు పట్టణాలు ఏంటి అంటే అప్పటికి క్విలిన్ ఉన్నది, మలబార్ కోస్ట్లో కొన్ని ఉన్నాయి, కోరమండల్ కోస్ట్లో కొన్ని ఉన్నాయి రేవు పట్టణాలు, మచిలీపట్నం, అవి నేచురల్ రేవు పట్టణాలు ఉన్నాయి అప్పటికి. మళ్ళీ ఇక్కడ ఏంటంటే గోవా ఉన్నది, సూరత్ ఉన్నది, బరుకచ్చా ఉన్నది, ఇలా గుజరాత్ ప్రాంతంలో ఉన్నాయి, మలబార్ ప్రాంతంలో ఓడరేవులు ఉన్నాయి. ఆ ఓడరేవుల నుంచి మరి వర్తక వ్యాపారము ఇండియా నుంచి ఎటు పోయేది? ఇండియాలో సింధు ప్రాంతంలో కూడా ఓడరేవులు ఉన్నాయి. సింధు ఏరియా నుంచి పర్షియన్ గల్ఫ్ తోటి వ్యాపారం ఉంది. సింధు నుంచి, గుజరాత్ నుంచి పర్షియన్ గల్ఫ్, కోస్టల్ ప్రాంతంలో వస్తువులు ఎగుమతి. మరి తర్వాత ఎక్కడ మలబార్ ప్రాంతంలో గోవా, కాలికట్ ఆ ప్రాంతంలో ఉన్నాయి ఓడరేవులు. ఆ ప్రాంతం నుంచి రెడ్ సీ మార్గంలో ఉన్నాయి. ఈ విధంగా 2 ఓపెనింగ్స్ ఉన్నాయి మన భారతదేశానికి, బయట దేశాలకు, ఐరోపాకు పోవడానికి. ఒకటి పర్షియన్ గల్ఫ్ సింధు ఏరియా నుంచి, మరి గుజరాత్ నుంచి, మలబార్, కాలికట్, కొచ్చిన్, మరి గోవా నుంచి రెడ్ సీకి వర్తక వ్యాపారం కోస్టల్ నుంచి జరిగేది. ఇంకా కోరమండల్ కోస్ట్లో ఉన్నాయి, బెంగాల్లో కూడా ఉన్నాయి. అప్పుడు హుగ్లీ అవి ఓడరేవులు ఉన్నాయి, నేచురల్ ఓడరేవులు ఉన్నాయి. అక్కడి నుంచి సౌత్ ఈస్ట్ ఏషియాకు వర్తకం, ఇండోనేషియా, మలక్కా కంట్రీస్కు వర్తక వ్యాపారాలు కోరమండల్ కోస్ట్ నుంచి జరుగుతున్నాయి. ఇది కోస్టల్ ట్రేడ్ జరుగుతున్నది. మరి హయ్యర్ సీస్ ట్రేడ్ ఎక్కడయ్యా అంటే హయ్యర్ సీస్ ట్రేడ్ లేదు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో హయ్యర్ సీ సముద్రయానం అనేది ఏంటంటే ఎక్కడి నుంచి జరిగింది? కోస్టల్ ట్రేడ్ ఉన్నది. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కూడా ఈ కోస్టల్ ప్రాంతంలో లభించేటువంటి యొక్క సుగంధ ద్రవ్యాలు, మిరియాలు, యాలకులు, మరి ఈ టర్మరిక్, పసుపు, ఇవన్నీ, ఇంకా కాటన్, నూలు బట్టలు, ఇవన్నీ, మరి ఫుడ్ గ్రెయిన్స్ కూడా, వీట్, బార్లీ, మనకు రైస్ బాగా పండేది, ఇవన్నీ కూడా సౌత్ ఈస్ట్ ఏషియాకు, మరి మరి ఇటాలియన్ స్టేట్స్కు అరబ్బులు ఎక్కువగా ఉండేవాళ్ళు. అరబ్బుల ద్వారా ఇటాలియన్స్ వాళ్ళు కొనేవారు. ఇటాలియన్స్ నుంచి ఐరోపాకు పోయి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఇంకా అదే పాత పద్ధతిలోనే వర్తక వ్యాపారం మరి ల్యాండ్ మార్గంలో చిన్న చిన్న కోస్టల్ ఏరియాలో జరిగేది. ఇంపోర్ట్స్ తక్కువగా ఉండేది, ఎక్స్పోర్ట్సే ఎక్కువగా ఉండేది. మన ఇండియా బాగా ధనిక దేశం, 2 పంటలు పడతారు. ఇండియా ఫేమస్ ఏమిటికి? కాటన్ వస్తువులకు.
సుగంధ ద్రవ్యాల ఫేమస్. రైస్ పండుతుంది, షుగర్ కేన్ పండుతుంది, మరి చాలా పంటలు పండుతాయి మన దగ్గర. వీటి బార్లీ ఇవన్నీ పండుతాయి. ఈ పంటలను ముఖ్యంగా ఇండిగో కూడా, నీలిమందు కూడా పండుతుంది. నీలిమందు కూడా ఎక్స్పోర్ట్ చేసేవారు. సో ఇది వర్తక వ్యాపారము మధ్యధరా సముద్రం నుంచి జరిగేది మనకు. ఇంకా నూతన మార్గాలుగా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో చివరి దశలో వచ్చినాయి. కానీ నూతన మార్గాలు మొత్తం మీద ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఇలా వర్తక వ్యాపారం జరిగేది. ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు వాళ్ళు ఐరోపా వాళ్ళు, ఇటాలియన్స్ కొనేవాళ్ళు, ఇటాలియన్స్ ఐరోపా వాళ్ళకి అందించేవాళ్ళు. సో ఈ విధంగా ఐరోపా వాళ్ళు ఇద్దరు మీడియేటర్స్, మిడిల్ మెన్, ఎవరు అరబ్బులను, ఇటాలియన్ వాళ్ళు మిడిల్ మెన్ భరిస్తూ వాళ్ళు వస్తువులు, వాళ్ళకు ఆసియా ప్రాంతం నుంచి వస్తువులు కొనేవాళ్ళు. మరి ఇలాంటి పరిస్థితి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పశ్చిమ ఐరోపా వాళ్ళు ఎక్కువ ధరకు వస్తువులు కొనేవాళ్ళు. అప్పటికే జాతీయ రాజ్యాలు వచ్చినాయి. ఢిల్లీ సుల్తాన్ల కాలం వచ్చేవారికి జాతీయ రాజ్యాలు వచ్చినాయి. జాతీయ రాజ్యాల వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఈ మధ్యవర్తులను ఎట్లా తొలగించాలి, ఎట్లా సముద్ర కొత్త మార్గాలు కనిపెట్టాలి అనే ఆలోచన వాళ్ళలో మొదలైంది. అట్లాంటి టైంలోనే ఈ తురుష్కులు, ఆటమంటారు తురుష్కులు, కాన్స్టాంటినోపుల్ పట్టుకొని ఈ రూట్ మధ్యధర సముద్రం రూట్ అంతా క్లోజ్ చేసినారు. ఈ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పోకుండా చేసినారు. అది సో అలా జరిగింది. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పోకుండా చేసే వరకు ఇక పశ్చిమ ఐరోపా వాళ్ళు ఇదే అవకాశంగా తీసుకొని మరి వాళ్ళకు అవసరమైనటువంటి సుగంధ ద్రవ్యాలు, కాటన్ వస్తువులు లేకుండా వాళ్ళు బ్రతకలేరు. మటన్ చట్నీ లేకుండా వాళ్ళు బ్రతకలేరు. కాబట్టి వాళ్ళు నెసెసిటీ ఉంది వాళ్ళకు. కాబట్టి కొత్త మార్గాల అన్వేషణ మొదలుపెట్టారు. ఆ కొత్త మార్గాల అన్వేషణ తోటి సముద్రయానం ఢిల్లీ సుల్తాన్ల చివరి కాలంలో, ఇది రోడి వంశ కాలంలో ఈ యొక్క వాస్కోడి గామా కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి కాలికట్కు జామరూన్ రాజు దగ్గర 1498లో ఇండియా రూట్ను కనుక్కున్నాడు. ఆఫ్రికా తీరం నుండి ఇండియా రూట్ను కనుక్కున్నాడు. ఎవడు? వాస్కోడి గామా, పోర్చుగల్ వాళ్ళు. ఆ తర్వాత స్పెయిన్ వాళ్ళు కొలంబస్ అనే ఇటాలియన్ ఇటాలియన్ వాడిని తీసుకొని ఫండ్స్ ఇచ్చి మరి వాళ్ళని కొత్త మార్గాన్ని ఇండియాకు కనుక్కోవాలి, నూతన మార్గం కనుక్కోవాలన్న బయలుదేరితే ఫ్లడ్స్ రావడం, ఆడిపోయి అమెరికాను కనుక్కోవడం మొదలుపెట్టాడు. కనుక్కున్నాడు. కొలంబస్. ఆ తర్వాత అమెరికా వెస్పుసి అనేవాడు వచ్చాడు. వాని పేరు మీద అమెరికా ఖండం వచ్చింది. ఆ విధంగా నూతన మార్గాలను కనుగొన్నటువంటి వాళ్ళు మొట్టమొదటి వాళ్ళు పోర్చుగల్ వాళ్ళు, స్పెయిన్ వాళ్ళు మొట్టమొదటి. ఆ విధంగా మొఘల్ పరిపాలనలు వచ్చే వరకే ఈ పోర్చుగల్ వాళ్ళు, స్పెయిన్ వాళ్ళు నూతన మార్గాలు కనుక్కున్నారు. నూతన మార్గాల్లో మొట్టమొదటి కనుక్కున్నటువంటి ఐరోపా దేశం మన ఇండియాకు పోర్చుగల్ వాళ్ళు వాస్కోడి గామా కాలికట్కు వచ్చారు. జామరన్ వాటిని పరిపాలిస్తున్న ఆ ఏరియా. అక్కడ వచ్చినాడు వాడు 1498లో వచ్చినాడు. 1502 వరకు వాడు ఏం చేస్తున్నాడంటే, పోర్చుగల్ వాళ్ళు 1502 వచ్చే వరకు వాడు అరబ్బులను మొత్తం తొలగించాడు. ఇక్కడ మధ్యధరా సముద్రంలో ఉన్న 2 మార్గాలు, మధ్యధరా సముద్రంలో పోయే భూమార్గం ద్వారా, మధ్యధరా సముద్రం ద్వారా పోయేటువంటి పర్షియన్ గల్ఫ్ను పట్టుకున్నారు పోర్చుగల్ వాడు, వాస్కోడి గామా వాళ్ళు. తర్వాత వచ్చినటువంటి వాళ్ళు పర్షియన్ గల్ఫ్ను పట్టుకున్నారు, రెడ్ సీని పట్టుకున్నారు. ఆ అరబ్బులు లేకుండా చేశారు. మొత్తం అరేబియన్ సీ మొత్తం పోర్చుగల్ వాళ్ళు మరి ఆక్రమించేసి ఇండియాలో పోర్చుగల్ సీ పోర్ట్స్ కాలికట్ నుంచి కొచ్చిన్ నుంచి గోవా,
గోవా నుంచి డయ్యూ డామన్ ఇట్లా, మళ్ళా ఈస్టర్న్ కోస్టల్ ఏరియాలో కూడా కోరమండల్ కోస్ట్లో కూడా వాళ్ళు మచిలీపట్నం పట్టుకున్నారు. మచిలీపట్నం తర్వాత మరి బెంగాల్లో కొన్ని ఓడరేవులు పట్టుకున్నారు. ఆ విధంగా ఇండియా మరి సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఆగ్నేయాసియా దేశాల్లో కూడా పోర్చుగల్ వాళ్ళు బలంగా తయారైనారు. పోర్చుగల్, స్పెయిన్ ఈ రెండు కూడా క్యాథలిక్ కంట్రీస్. ఈ రెండు బలంగా అయ్యి ఏం చేసినారు తెలుసా? పోర్చుగల్ వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి రాజుల మీద కూడా పెత్తనం చేయడం మొదలుపెట్టారు. ఏం పెత్తనం? అరబ్బులను బయట వాళ్ళను ఎల్లగొట్టడమే కాకుండా పర్షియన్ గల్ఫ్ను, రెడ్ సీ రూట్ను దారిని రెండింటిని వాళ్ళ ఆధిపత్యంలో తీసుకొచ్చడమే కాకుండా కోస్టల్ ఏరియాలో ఉన్న సీ పోర్ట్స్ కూడా వాళ్ళ ఆధిపత్యంలో తీసుకొచ్చుకున్నారు. ఇండియన్ రాజులు కూడా వాళ్ళ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టి ఇండియన్ మర్చెంట్స్ కానీ ఇండియన్ రాజులు పంపిన ఓడలు కూడా ఈ కోస్టల్ ప్రాంతంలో ఈ అరేబియన్ సీలు, ఇండియన్ ఓషన్లో వాళ్ళ పడవలు తిరగడానికి వీల్లేదు. వాళ్ళ పడవలు తిరగాలంటే పోర్చుగల్ వాళ్ళు విధించినటువంటి ఒక షరతులు, పాసులు ప్రవేశపెట్టారు. వేరే పడవలు తిరిగితే పాసు తీసుకోవాలి. ఒక పాసు తీసుకోవడానికి కొంత పన్ను కస్టమ్స్ డ్యూటీ కొంత పన్ను చెల్లించాలి. ఎవరు? ఇండియన్ రూలర్స్ కూడా చెల్లించాలి. అట్లాంటి ఇండియన్ రూలర్స్ కూడా గతి పట్టించారు. ఎవరు? పోర్చుగల్ వాళ్ళు. అంతేకాకుండా పాసు తీసుకొని పోవాలి. పాసు లేకుంటే ఆ ఓడను సీజ్ చేస్తారు. ఆ ఓడలో ఉన్న వస్తువులన్నింటినీ పోర్చుగల్ వాళ్ళు దొంగిలిస్తారు. ఇలాంటి పద్ధతి ప్రవేశపెట్టారు. ఇంకా ఒకటి ఏం పెట్టారు తెలుసా? ఇంకా ఏంటి పెట్టారంటే ఈ పోర్చుగల్ వాళ్ళు ఎప్పుడైతే బలంగా అయినారో రాజుల మీద రెస్ట్రిక్షన్స్ పెట్టి మిగతా వాళ్ళ షిప్పులకు ఏం పెట్టారు తెలుసా? అప్పటికే సాల్ట్ పీటర్ వచ్చింది, ఉన్నది మన దగ్గర. ఇంకా వాళ్ళు ఏం పెట్టారు? రెస్ట్రిక్షన్స్ పెట్టారు. పోర్చుగల్ వాళ్ళు ఇండియన్ షిప్స్ ఏమైనా తిరిగితే వాళ్ళు ఈ సుగంధ ద్రవ్యాలు కొనడానికి వీల్లేదు, సాల్ట్ పీటర్ కొనడానికి వీల్లేదు, కాటన్ వస్తువులు కొనడానికి వీల్లేదు, వాళ్ళ షిప్పులలో దింపకూడదు. కొన్ని మాత్రమే వాళ్ళ షిప్పులలో దింపాలి. మిగిలిన ఐటమ్లు వాళ్ళ షిప్పులలో ట్రాన్స్పోర్ట్ చేయడానికి లేదు. ఇంకొకటి, వాళ్ళ షిప్పులు కనుక సముద్రంలో ఫ్లై చేస్తే తిరిగితే వాటికి పాసులు తీసుకోవాలి పోర్చుగల్ వాళ్ళ నుంచి. ఇలా తలనొప్పులు మొదలైన ఎవరికి? ఇండియన్ రూలర్స్కు, ఇండియన్ మర్చెంట్స్కు, ఇండియాలో ఉన్న మిగతా మర్చెంట్స్కు. 16వ శతాబ్దం బిగినింగ్ దాకా ఈ యొక్క సముద్రయానం ఫ్రీ ఉండేది. ఫ్రీ సముద్రయానాన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఎవరు? పోర్చుగల్ వాళ్ళు. దానికి ఇండియన్ రూలర్స్ కూడా ఎవరు ఎగ్జెంప్షన్ కాదు. ఈవెన్ మొఘల్ రాజులు ఎవడు? అక్బర్ కూడా. అక్బర్, జహాంగీర్, షాజహాన్ వీళ్ళు కూడా లొంగాల్సి వచ్చింది. సో ఈ విధంగా అక్బర్, మొఘల్ రాజులు అయితేంది, కాలికట్ జమరులు అయితేంది, కోరమండల్ కోస్ట్లో ఉన్న వాళ్ళు అయితేంది, ఇండియన్ రాజులు అందరూ కూడా పోర్చుగల్ వాళ్లకు దగ్గర పాసులు తీసుకోవాల్సి వచ్చింది. ఇలాంటిది దుస్థితి 16వ శతాబ్దం దాకా ఇలాంటిది అసలు ఇండియన్ వర్తక వ్యాపారులకు తెలియదు. అంటే సముద్ర మార్గమే ఓపెన్ ఐఆర్సీస్లో ఇండియన్ అరేబియన్ సముద్రాన్ని, ఇండియన్ ఓషన్ కూడా వాళ్ళు యూజ్ చేయలేదు. ఈ రెండింటి మీద పెత్తనం మొత్తం పెట్టారు. ఎవరు? కోస్టల్ ఏరియాలో వాళ్ళు సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసుకున్నారు. పోర్చుగల్ వాళ్ళు ఫ్యాక్టరీస్ ఏర్పాటు చేశారు. మరి వాళ్ళ ఫోర్టిఫికేషన్ చేసుకున్నారు. అంతేకాకుండా వాళ్ళ పోర్చుగల్ షిప్స్కు గన్స్ పెట్టుకున్నారు. గన్స్ పెట్టుకొని ఎవడైనా పర్మిషన్ లేకుండా, పాస్ లేకుండా షిప్పులలో వ్యాపారం చేస్తే ఆ షిప్ను పట్టుకోవటం,
అందులో నీవు వస్తువులన్నీ తీసేసుకోవడం, దొంగిలించడం, లేదా రిస్ట్రిక్టెడ్ వస్తువుల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుండ్రా, పాస్ ఉన్నప్పటికీ రిస్ట్రిక్టెడ్ వస్తువుల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుండ్రా, వాళ్ళు విధించిన రిస్ట్రిక్షన్స్, ఆయే ఐటమ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తుండ్రా, వేరే ట్రాన్స్పోర్ట్. ఇంకోటి వేరే ఐరోపా వాళ్ళు కూడా వచ్చారు, ఆ తర్వాత నెమ్మది వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళతో కూడా ఒక వ్యాపారం చేయడం. ఇట్లా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఎవరు? పోర్చుగల్ వాళ్ళు సుపీరియారిటీ ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరు? రూలర్స్ మీద, అరేబియా సముద్రం మీద, మరి ఇండియన్ ఓషన్ మీద, మరి తూర్పు ఆసియా, ఆగ్నేయ ఆసియా వర్తక వ్యాపారం మీద ఇలా రిస్ట్రిక్షన్స్ పెడితే ఐరోపా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డచ్ వాళ్ళు, జర్మనీ వాళ్ళు కూడా ఈ వస్తువులు కావాలి. ఎందుకంటే చలి దేశం కాబట్టి కాటన్ వస్తువులు కావాలి, స్పైసెస్, సుగంధ ద్రవ్యాలు కావాలి వాళ్ళకు కూడా. కాబట్టి ఆ ఐరోపా దేశాల వాళ్ళు కూడా, జర్మనీ వాళ్ళు అయితే, ఫ్రాన్స్ వాళ్ళు అయితే, మిగతా ఐరోపా వాళ్ళు, డచ్ వాళ్ళు అయితే, మిగతా వాళ్ళు కూడా ఈ పోర్చుగీస్ వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకొని వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఈ వస్తువులు పోర్చుగల్ పర్మిషన్ తోటి ఐరోపా వాళ్ళు కొనడం మొదలుపెట్టారు. అంటే పోర్చుగల్కు ఏ విధంగా ఆదాయం వస్తుందంటే, ఐరోపా వాళ్ళు కూడా పోర్చుగల్ ద్వారానే కొనాలి. ఏ వస్తువులు కొన్నా మరి ఇండియా నుంచి, మరి ఆగ్నేయ ఆసియా నుంచి. ఐరోపా వాళ్ళు, మిగతా దేశాల వాళ్ళు, పోర్చుగల్ కాకుండా మిగతా కంట్రీస్ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి వీళ్ళకి అనుమతితోనే కొనాలి. ఇంకా వాళ్ళు కాకుండా ఇంకా ఎవరు ఉన్నారు అంటే, ఇండియా రూలర్స్ కూడా వాళ్ళ పర్మిషన్ తోనే వాళ్ళ స్విచ్ తిప్పాలి. వాళ్ళు పాసులు పెట్టారు, పాస్ ఉన్నోడే తిరగాలని. ఈ విధంగా మోనోపొలి చేసినాడు వర్తక వ్యాపారాన్ని పోర్చుగల్ వాళ్ళు. ఇది భరించలేకుండా ఉన్నది ఏది? ఇండియన్ రూలర్స్కు. ఇది అమ్మ ఎక్కడ ఆయన వీళ్ళెవరు వచ్చిరి, వీళ్ళెవరు మనకు ఫ్రీగా చేసే సముద్ర మార్గాల మీద ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినని ఆ పోర్చుగల్ వాళ్ళ మీద రిస్ట్రిక్షన్ మీద అసహనం మొదలైంది. ఇండియన్ రూలర్స్ సహించేటట్టు లేరు. అలాంటి టైంలో డచ్ వాళ్ళు వచ్చారు 1602లో. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు 1600లో ఇండియాకు. డచ్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళను స్వాగతించారు ఎవరు? మరి ఇండియన్ రూలర్స్. ఎందుకంటే పోర్చుగల్ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు కదా, కాబట్టి డచ్ వాళ్ళను స్వాగతించారు. డచ్ వాళ్ళకు కూడా మరి మన ఇండియన్ రూలర్స్ పర్మిషన్ ఇచ్చారు వర్తక వ్యాపారం ఫ్రీగా చేసుకోమని. డచ్ వాళ్ళు వచ్చారు. ఎందుకు? పోటీ ఉంటే మన వస్తువులకు ఎక్కువ గిరాకీ ఉంటుందని మన ఇండియన్ రూలర్స్ ఓపెన్ చేసి అందరికి పర్మిషన్. వేరే అంతకుముందు పోర్చుగల్ వాళ్ళు మోనోపొలి చేశారు, మోనోపొలి ఆఫ్ ట్రేడ్ వాళ్ళు చేశారు. కాబట్టి మిగతా వాళ్ళు కూడా వస్తే మనకు వస్తువుల గిరాకీ ఉంటుంది. పోర్చుగల్ వాళ్ళ మోనోపొలిని కూడా మనం అధిగమించవచ్చు అనే ఐడియాతోటి మన ఇండియన్ రూలర్స్ అందరూ కూడా డచ్ వాళ్ళని ఎంకరేజ్ చేశారు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళని ఎంకరేజ్ చేశారు. ఆ విధంగా డచ్ వాళ్ళు మొత్తం మన భారతదేశంలో, సౌత్ ఈస్ట్ ఆగ్నేయ ఆసియాలో మన సెటిల్మెంట్ ఏర్పాటు చేసుకున్నారు. డచ్ సెటిల్మెంట్ సూరత్లో, మచిలీపట్నంలో, మరి ఈ యొక్క ఈ కోరమండల్ పోస్టులో, మలబార్ పోస్టులో కూడా వీళ్ళు డచ్ వాళ్ళు సెటిల్మెంట్ చేస్తున్నారు. ట్రేడింగ్ ఒక పోస్ట్ అంటే ట్రేడింగ్ సెటిల్మెంట్స్ చేసుకున్నారు డచ్ వాళ్ళు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా సూరత్లో ఓపెన్ చేసింది. తర్వాత మచిలీపట్నంలో అప్పుడున్న గోల్కొండ నవాబు పర్మిషన్ తోటి 1611లో 12 ముందే సూరత్లో ఓపెన్ చేయాలనుకున్నారు. కానీ పోర్చుగీస్ వాళ్ళ యొక్క బలం గట్టిగా ఉండటంతో వాళ్ళు సూరత్లో చేయలేకపోయినారు. కానీ మచిలీపట్నంలో చేశారు. తర్వాత డచ్ వాళ్ళకి పర్మిషన్ వచ్చింది. ఎవరు? మొఘలు ఇచ్చినారు, మొఘల్ రాజులు ఇచ్చినారు, మిగతా రాజులు కూడా అందరికి డచ్ వాళ్ళకి ఇచ్చినారు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా ఇచ్చారు. కానీ పోర్చుగీస్ బలం, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉన్నది ఎక్కడ? మొఘల్ కోర్టులో. కాబట్టి
సెయింట్ థామస్ హాకిన్స్ జాంగీర్ పోర్టుకు పోయినాడు, పర్మిషన్ తీసుకొచ్చుకున్నాడు. థామస్ రో తర్వాత పోయినాడు, పర్మిషన్ తీసుకొచ్చుకున్నాడు. అయితే ఈ పర్మిషన్లు క్యాన్సల్ అయ్యే అవకాశం వచ్చింది. ఎందుకంటే పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ మొఘల్ రాజుల దగ్గర ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ థామస్ రో అతని యొక్క అనుయాయులు ఆగ్రా వాళ్ళ క్యాపిటల్ మొఘలుల కాలంలో ఈ యొక్క ఓషనిక్ ట్రేడ్ ఎక్కువగా వచ్చింది. అంతకుముందు సముద్రయానం, కోస్టల్ ట్రేడు, ఈ మధ్యధరా సముద్ర వ్యాపారము ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉండేది. పర్టికులర్గా హయ్యర్ సముద్రయాన ప్రయాణము మరి మొఘలుల కాలంలో వచ్చింది. ఈ యూరోపియన్స్ రావడం వల్ల వచ్చింది. కొత్త మార్గాలు కనిపెట్టి యూరోపియన్స్ వచ్చినారు. వాళ్ళతోటి ఓషనిక్ ట్రేడ్ ఇండియాలో వచ్చింది. ఆ విధంగా వచ్చినటువంటి డచ్ వాళ్ళు సెటిల్మెంట్ ఏర్పాటు చేసుకున్నారు, ఇంగ్లీష్ వాళ్ళు సెటిల్మెంట్ ఏర్పాటు చేసుకున్నారు. లాస్ట్కి వచ్చింది ఎవరై అంటే ఫ్రెంచ్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా పాండిచ్చేరులు. డచ్ వాళ్ళు సూరత్లో, హుగ్లీలో, చందర్నగర్లో, ఫ్రెంచ్ వాళ్ళు కూడా చందర్నగర్లో. సో ఈ విధంగా అందరూ యూరోపియన్స్ వచ్చారు. నెమ్మదిగా యూరోపియన్స్ పోర్చుగీస్ వాళ్ళ యొక్క మోనోపలిని ఛాలెంజ్ చేసినారు. ఎవరు? డచ్ వాళ్ళు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇద్దరు కంబైన్డ్గా కలిసి పోర్చుగల్ యొక్క ప్రభావం ఏది అరేబియన్ సీలో, ఇండియన్ ఓషన్లో లేకుండా చేసినారు. పోర్చుగల్ వైప్డ్ అవుట్ ఫ్రమ్ ది ఇండియన్ హయ్యర్ సీస్, అరేబియా సముద్రంలో మరి ఇండియన్ ఓషన్లో. డచ్ వాళ్ళు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 1600 నుంచి 1602, 1600 తర్వాత ఇక వీళ్ళే, 1500 తర్వాత వాళ్ళు, 1498 ఆ తర్వాత 1600 దాకా వీళ్ళే. ఇది పోర్చుగల్ మోనోపోలి మొత్తం కొనసాగింది సముద్రయానం మీద. కానీ 100 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఎంటర్ అయినారు. ఎవరు? డచ్ వాళ్ళు, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ రెండు కూడా ప్రొటెస్టెంట్ దేశాలు. కాబట్టి ఈ రెండు కంబైన్డ్గా పోర్చుగల్ ఏది క్యాథలిక్ కంట్రీ. కాబట్టి పోర్చుగల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా చేసినారు. అంతటా ఎక్కడ పర్షియన్ గల్ఫ్లో కానీ, రెడ్ సీలో కానీ, అరేబియన్ సీలో కానీ, ఇండియన్ ఓషన్లో కానీ, మరి ఇండియాలో కూడా లేకుండా చేసినారు. ఆ విధంగా పోర్చుగల్ మోనోపోలి రెస్ట్రిక్షన్స్, భరించలేనంత రెస్ట్రిక్షన్స్ ఇండియన్ రాజుల మీద పెట్టింది, ఇండియన్ ఓషనిక్ ట్రేడ్ మీద పెట్టింది, ఫెరోషియస్ రెస్ట్రిక్షన్స్ పెట్టింది. భరించలేని రిస్ట్రిక్షన్స్ పెట్టే వరకు మరి మిగతా ఇది డచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు భరిస్తారు. మన వాళ్ళు అంటే సముద్ర పడవలు లేవు కాబట్టి సముద్రయానంలో మనం వీక్ కాబట్టి మన వాళ్ళు భరించారు. కానీ మొఘల్ రాజులు కూడా ఈ డచ్ వాళ్ళకు, ఇంగ్లీష్ వాళ్ళకు సపోర్ట్ చేసినారు ఇది పోర్చుగల్ ఎలిమినేట్ చేయడానికి. సో ఆ విధంగా పోర్చుగల్ ఎలిమినేట్ అయ్యి లాటిన్ అమెరికా, పోర్చుగల్, స్పెయిన్ వర్త వ్యాపారము దక్షిణ అమెరికాలోనే కేంద్రీకృతమైంది. ఇక ఓన్లీ ప్రొటెస్టెంట్ కంట్రీ అయిన డచ్, ఇంగ్లాండ్ మన దేశంలో మరి ఆగ్నేయాసియాలో ఈ రెండు కూడా పోటీ పడడం మొదలుపెట్టాయి. ఈ పోటీలో మరి ఎవరు గెలిచారంటే లాస్ట్కు 3 ఏది డచ్, ఇంగ్లీషు, ఫ్రెంచ్ 3 పోటీ పడుతున్నాయి ఇక్కడ ఈ వర్తక వ్యాపారంలో. ఈ మొట్టమొదటి పోటీ పడేది ఏంటంటే 2 ప్రొటెస్టెంట్ దేశాలు అంటే ఇంగ్లీష్, డచ్ వాళ్ళు పోటీ పడ్డారు. ఈ పోటీ పడి భారతదేశ వ్యాపారాన్ని ఇంగ్లీష్ వాళ్ళకి అప్పచెప్పింది డచ్ వాళ్ళు ఇండోనేషియాలో, ఆగ్నేయాసియాలో ఉన్నటువంటి స్పైస్, సుగంధ ద్రవ్యాల ట్రేడ్ వాళ్ళకి బాగా నచ్చింది. ఎవరికి? డచ్ వాళ్ళు. సుగంధ ద్రవ్యాలకు బాగా ఫేమస్ ఇండోనేషియా, ఆగ్నేయాసియా. అది డచ్ వాళ్ళు ఎంచుకున్నారు. ఇండియా ప్రాంతాన్ని కాటన్ వస్తువు, కాటన్ వస్తువు ఫేమస్ ఇండియా కాబట్టి ఇవి వీళ్ళు తీసుకున్నారు. ఎవరు? ఇంగ్లాండ్ వాళ్ళకు వదిలిపెట్టారు. ఈ విధంగా మరి పోర్చుగల్ యొక్క మోనోపలి, హార్స్, గుర్రాలు మన దగ్గర ఉండవు. గుర్రాలను దిగుమతి చేసుకోవాలన్నా పోర్చుగల్ వాళ్ళ పర్మిషన్
పర్మిషన్ కావాలి, బయట నుంచి వస్తువులకు ఇక్కడ రావడానికి పర్మిషన్ కావాలి, ఇక్కడి నుంచి వస్తువులు బయటికి పోవడానికి కూడా పోర్చుగల్ అట్లాంటి భరించలేనటువంటి యొక్క రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఇండియన్ రాజులు కూడా తెలివిగా మిగతా ఐరోపాలను ఎంకరేజ్ చేశారు. పోర్చుగల్ మోనోపలిని ఎండ్ అయిపోయింది. పోర్చుగల్ మోనోపలి ఎండ్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ డచ్ వాళ్ళు కాంపిటీషన్లో డచ్ వాళ్ళు ఆగ్నేయాసియాకు పరిమితమైన ఇండియాలో ఇంగ్లీష్ వాళ్ళు పరిమితమైన ఇంగ్లీష్ వాళ్ళు సీ పోర్ట్లు, బలమైన సీ పోర్ట్లు పెట్టుకున్నారు. ఎక్కడ మద్రాసులో, మచిలీపట్నంలో, బెంగాల్లో, మరి బాంబేలో, సూరత్లో, ఇవన్నీ. పోర్చుగల్ వాళ్ళు గోవాలో ఉన్నారు, గోవా డయ్యూ డామన్ ఉన్నారు. ఆ పోర్చుగల్ వాళ్ళు 1680లో బాంబే సీ పోర్ట్ కూడా ఇంగ్లాండ్ రాజుకు భరణంగా ఇచ్చి వెళ్ళిపోయినారు మొత్తానికి పోర్చుగల్ వాళ్ళు. ఇక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే ఇక డచ్ ఇంగ్లీష్ వాళ్ళు సెటిల్ చేసుకున్నారు. అయ్యా నువ్వు ఆగ్నేయ దేశాలకు, నేను ఇండియాలో ఉంటానని వాళ్ళిద్దరు సెటిల్ కాంప్రమైజ్ అయినారు. దాని తర్వాత ఇక్కడ పోటీ ఉన్నది ఎవరయ్యా అంటే ఫ్రెంచ్ వాళ్ళు పాండిచ్చేరిలో ఏర్పాటు చేసుకున్నారు, చంద్రనగర్లో ఏర్పాటు చేసుకున్నారు. ఫ్రెంచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఇక పోటీకి దిగినారు. ఇక్కడ వర్తక వ్యాపారంలో, ఓషనిక్ ట్రేడ్ లో వీళ్ళు. ఇంగ్లీష్ వాళ్ళు ఏమనుకున్నారంటే మొట్టమొదటిసారి ఇక డచ్ వాళ్ళు పోయిన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు ఇక వాళ్ళ మోనోపలి సాగాలని ఔరంగజేబు కాలంలో మరి వాళ్ళ యొక్క ఇంగ్లీష్ పోర్చుగల్ వాళ్ళు ఎట్లయితే రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేసినారు అరేబియన్ సీలు, ఇండియన్ ఓషన్లో, మరి ఆ కోస్టల్ ఏరియాలో ఎట్లాంటి నిర్బంధాలు విధించారో, ఏది మొఘల్ రూలర్స్ మీద ఎట్లయితే నిర్బంధాలు విధించారో, పాస్లు ఎట్లయితే కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలి ఎట్లాంటి నిర్బంధాలు విధించారో అట్లాంటి నిర్బంధాలు ఇంగ్లీష్ వాళ్ళు ఔరంగజేబు కాలంలో మొఘల్ రాజుల మీద కూడా విధించారు. దానికి ఉగ్రుడైనటువంటి ఔరంగజేబు మొఘల్ రాజులు 1688-90 మధ్యలో ఏమైంది, ఈ యొక్క పోర్చుగల్ ఇంగ్లీష్ మోనోపలి ఎస్టాబ్లిష్ చేయాలనుకునే దాన్ని బద్దలు కొట్టేసినారు, ఓడించారు. అంటే ఏంటి, 1688 అంటే ఔరంగజేబు కాలం దాకా ఇక ఉత్తర భారతదేశంలో మొఘల్ రాజులు బాగా బలంగా ఉన్నారని నిరూపితమైంది. ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కడికక్కడికి ఓడిపోయి వాళ్ళు సముద్రంలో తలదాచుకోవాల్సి వచ్చింది. బెంగాల్లో కానీ, బాంబేలో కానీ, సూరత్లో కానీ అంత బలంగా మొఘల్ రాజులు ఉన్నారు అప్పటికి. ఔరంగజేబు కాలంలో జరిగింది. ఆ తర్వాత ఔరంగజేబు పోయిన తర్వాత, అంటే అప్పటికే మొఘల్ రాజులు అందరికి పర్మిషన్ ఇచ్చినారు లిబరల్గా. ఎందుకంటే వర్తక వ్యాపారం పెరిగితే ఇండియన్ వస్తువులకు గిరాకీ ఉంటుంది, ఇండియన్ మర్చెంట్స్కి లాభం వస్తుంది, ఇండియన్ రైతులకు కూడా లాభం వస్తుంది కదా, ఎక్కువ రేటు వస్తుంది. రైతులు బాగుపడతారు, మర్చెంట్స్ బాగుపడతారు, దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో మన ఇండియన్ రూలర్స్ అందరికి పర్మిషన్ ఇచ్చారు. ఇంకోటి అందరికి ఐరోపాలో పర్మిషన్, వాళ్ళ పోటీలో మనకు ఎక్కువ ఆదాయం వస్తుంది అనే ఉద్దేశంతో, మన వాళ్ళు బాగుపడతారనే ఉద్దేశంతో ఇచ్చారు. ఏదో మన దేశంలో వాళ్ళు పరిపాలన ఎస్టాబ్లిష్ చేస్తారని అనుకోలేదు మన భారతదేశ రాజులు, ఇండియన్ రాజులు అలా అనుకోలేదు. కానీ నెమ్మదిగా ఏమైందంటే వీళ్ళు ఫోర్ట్స్ ఏర్పాటు చేసుకున్నారు, బలమైన కోటలు ఏర్పాటు చేసుకున్నారు, మింటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. కోటలలో మద్రాస్ సెయింట్ ఫోర్ట్, సెయింట్ డేవిడ్ ఫోర్ట్, సెయింట్ విలియం ఫోర్ట్, బాంబేలో కూడా ఫోర్ట్లు ఏర్పాటు చేసుకుని స్ట్రాంగ్ కోర్ట్ సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసుకుని ఆర్మీని కూడా తయారు చేసుకున్నారు. నెమ్మదిగా ఇండియన్ రాజుల మధ్యలో వచ్చే కొట్లాటల మధ్యలో ఇల్లు ఔరంగజేబు పోయిన తర్వాత ఇండియన్ రాజుల మధ్యలో కొట్లాటలు మొదలైనవి. ఎక్కడ తంజావూరులో మొదలైంది, మద్రాసులో ఉంది, అక్కడ మొదలైంది. దానికి ఇంగ్లీష్ వాళ్ళు మళ్ళా అవకాశం తీసుకోవచ్చు అని చెప్పి మద్రాసును పట్టుకున్నారు.
ఇంగ్లీష్ వాళ్ళు ఎవరు ఫ్రెంచ్ వాళ్ళు మొట్టమొదట ఫ్రెంచ్ వాళ్ళు ఇంటర్ఫియర్ అయినారు. ఫ్రెంచ్ వాళ్ళని అడిగారు ఆ తంజావూరు రాజు కొంచెం ఏదో మధ్య వారసత్వ తగాదాలు మొదలైనవి. వారసత్వ తగాదాలలో ఫ్రెంచ్ వాళ్ళ యొక్క హెల్ప్ అడిగినారు. తంజావూరు వాళ్ళు హెల్ప్ అడిగితే ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి ఆ రాజుకి హెల్ప్ చేసే సమయంలో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. మధ్యలో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. ఇంగ్లీష్ వాళ్ళ సెటిల్మెంట్ మద్రాసు కూడా పట్టుకున్నారు. ఫ్రెంచ్ వాళ్ళు అంటే ఏంటి? ఫ్రెంచ్ వాళ్ళు ఇంటర్నల్ రాజకీయాల్లో జోక్యం చేసుకొని ఫ్రెంచ్ వాళ్ళు పొలిటికల్ సుప్రమసీని కొద్దిగా ఎస్టాబ్లిష్ చేసినట్టు తయారైంది. సో దాంతో ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఒక అవేర్నెస్ వచ్చింది. వాళ్ళ లాభం ఇండియన్ సోల్జర్స్ యూరోపియన్ సోల్జర్స్ ముందు పనికిరారు. ఎందుకు ఇండియన్ సోల్జర్స్ మందుగుండు తయారు చేసుకోలేదు. యూరోపియన్ సోల్జర్స్ దగ్గర మందుగుండు ఉంది. ఆ మందుగుండు ముందు ఇండియన్ సోల్జర్స్ నిలవలేకపోతున్నారు అని గ్రహించారు ఎవరు? ఇంగ్లీష్ వాళ్ళు. ఆ టైంలోనే ఇంకొక వారసత్వ తగాదా మొదలైంది. ఎక్కడ అంటే హైదరాబాదులో నిజాం నవాబు మొదటి నవాబు పోయిన తర్వాత వచ్చిన వారసత్వ తగాదా హైదరాబాద్లో మొదలైంది. కర్ణాటకలో మొదలైంది. కర్ణాటక దోస్తల్ని మరణించిన తర్వాత కర్ణాటకలో కూడా చాందా సాహెబ్ ఒకవైపు, మహమ్మద్ అలీ ఒకవైపు. ఈ విధంగా ఇంగ్లీషు ఫ్రెంచ్ వర్తక వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళ యొక్క సహాయం వీళ్ళు రాజులు అడిగారు. నేటివ్ రాజులు సింహాసనాన్ని అధిష్ఠించే పోటీలో నేటివ్ రాజులు ఫ్రెంచ్ వాళ్ళ సహాయాన్ని, ఇంగ్లీష్ వాళ్ళ సహాయాన్ని అడిగారు. దానితోటి మొదటి కర్ణాటక యుద్ధము మొదలయ్యింది. అదే టైంలో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇంగ్లీష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు, అదే డచ్ వాళ్ళు అయిపోయిన ఈ చిన్న చిన్న దేశాలు. అయితే బలమైన దేశాలు ఏంటంటే యూరోప్లో రెండే దేశాలు, ఒకటి ఫ్రాన్స్, ఇంగ్లాండ్, రెండు బలమైన దేశాలు ఏమర్చింది. మిగిలినవన్నీ చిన్న చిన్న దేశాలు. వాళ్ళు ఇక పోటీలో నిలవలేకపోయింది. అంతర్జాతీయ వ్యాపారంలో పోటీలో నువ్వా నేనా అనేటువంటి పోటీ పడేటువంటి వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు మాత్రమే మిగిలారు. ఇక పోర్చుగల్, స్పెయిన్ వాళ్ళని దివాలా తీసి జబ్బలు జారేసింది. సో వీళ్ళు మాత్రం మిగిలిన పోటీ నువ్వా నేనా, ప్రపంచాన్ని ఏది ప్రపంచం వర్తక వ్యాపారం చేసేది అని ఇలా వీళ్ళిద్దరు మిగిలితే వీళ్ళిద్దరూ ఇక్కడ దక్కన్లో మొట్టమొదటిసారి ఇంటర్ఫియరెన్స్ వారసత్వ యుద్ధాలలో వాళ్ళు జోక్యం చేసుకునే అవకాశం వచ్చింది. ఆ విధంగా ఇంగ్లీష్ వాళ్ళు ఒకవైపు, ఫ్రెంచ్ వాళ్ళు ఒకవైపు, ఇంగ్లీష్ వాళ్ళు ఒకవైపు. అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్ అంతర్జాతీయంగా కూడా ఇంగ్లీష్ వాళ్ళకు ఫ్రెంచ్ వాళ్ళకు మధ్యలో కూడా యుద్ధం మొదలైంది. ఆస్ట్రియన్ సక్సెషన్ వార్, ఎక్స్లా చాపల్ ట్రీటీ, తర్వాత మొదటి కర్ణాటక యుద్ధం, తర్వాత రెండవ కర్ణాటక యుద్ధం, మూడవ కర్ణాటక యుద్ధం 1763 వచ్చే వరకు ఫ్రెంచ్ వాళ్ళు అంతటా ఓడిపోయినారు. బయట అంతర్జాతీయంగా ఓడిపోయినారు. ఇండియాలో కూడా వందవాసి యుద్ధంలో ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయినారు. ఫ్రెంచ్ వాళ్ళు అన్నీ సరెండర్ చేసినారు ఇంగ్లీష్ వాళ్ళకు. ఆ విధంగా ఇంగ్లీష్ వాళ్ళు మోనోపోలీని ఎస్టాబ్లిష్ చేసినారు ఇండియాలో అంటారు. మళ్ళీ ఇంకా ప్లాసీ వార్ 1757 ప్లాసీ యుద్ధంలో కూడా ఇంగ్లీష్ వాళ్ళు బెంగాల్ నవాబును ఓడించి అక్కడ కూడా వాళ్ళు తిష్ట వేసినారు. ఆ విధంగా కర్ణాటకలో ఇంగ్లీష్ వాళ్ళు గెలిచినారు. హైదరాబాద్లో ఇంగ్లీష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు ఎలిమినేట్ చేసినారు. మరి బెంగాల్లో కూడా ఇంగ్లీష్ వాళ్ళు గెలిచారు. సో ఈ విధంగా సముద్రయానం అంతా కూడా ఎవరి ఆధీనం అయిందంటే మొఘలుల కాలం, ఔరంగజేబు వాళ్ళ తర్వాత 1757 తర్వాత 1763 వరకు 60 వందవాసులు మొత్తం ఇక్కడ ఇండియాలో ఫ్రెంచ్ వాళ్ళన్నీ సరెండర్ చేసి, ఒక్క పాండిచ్చేరి తప్ప సరెండర్ చేసి వాళ్ళతో అగ్రిమెంట్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా ఇక్కడ కూడా ఇండియాలో కూడా మొత్తం ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోయి
ఇంగ్లీష్ వాళ్ళకి సరెండర్ చేసిన వాళ్ళ యొక్క కాలనీస్ అన్నిటి కూడా ఇంగ్లీష్ వాళ్ళకి సరెండర్. కెనడాలో ఉండే కెనడా కూడా వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళకి సరెండర్ చేసినారు. సో ఆ విధంగా ఇంగ్లీష్ వాళ్ళు సుప్రమసీ మొత్తం ప్రపంచ వర్తక వ్యాపారం మీద ఇంగ్లాండ్ సుప్రమసీ ఎస్టాబ్లిష్ అయింది. మొత్తం వ్యాపారం మీద ఎక్కడ? ఇండియాలో, మరి ప్రపంచ వ్యాపారం మొత్తం నావెల్ సుప్రమసీ ఇంగ్లాండ్. ఎందుకంటే అప్పటికే స్పానిష్ కూడా ఓడించి నావెల్ సుప్రమసీ ఇంగ్లాండ్కే ఉంది, ఫ్రాన్స్కి లేదు నావెల్ సుప్రమసీ. కాబట్టి ఫ్రాన్స్ ఈజీగా ఓడిపోయింది, ఇంగ్లాండ్ గెలిచింది. అంతటా కూడా ఇంగ్లాండ్ గెలిచి రాజకీయ ఆధిపత్యాన్ని నెమ్మదిగా వార్ అండ్ కాంక్వెస్ట్, యుద్ధము మరియు ఆక్రమణ పద్ధతిలో రవి అస్తమించని సామ్రాజ్యాన్ని సంపాదించుకునేది ఇంగ్లాండ్. సన్ నెవర్ సెట్స్ ఇన్ ది బ్రిటిష్ ఎంపైర్. అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఇంగ్లాండ్ తన యొక్క నావికా బలం యొక్క సుపీరియారిటీ తోటి రవి అస్తమించిన సామ్రాజ్యాన్ని, కాలనీలను, సామ్రాజ్యాన్ని స్థాపించింది ఏది? ఇంగ్లాండ్. ఇది మరి ఓషనిక్ ట్రేడ్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్లు. మొఘళ్ళ కాలంలో మొఘలులు పోయిన తర్వాత చిన్న చిన్న రాజ్యాలు వచ్చినాయి. ఈ చిన్న చిన్న రాజ్యాలు ఔరంగజేబు తర్వాత మొత్తం మొఘల్ సామ్రాజ్యం చిన్న చిన్నగా అయితే ఔరంగజేబు వరకు ఈ ఫర్మానులు ఇష్యూ చేసినారు. ఎవరు? ఫారెన్ మర్చెంట్స్ రావాలి, సెటిల్ కావాలి, పోటీ పెరగాలి. పోటీ పెరిగితే మన ఇండియన్ మర్చెంట్స్ బాగుపడతారు, ఇండియన్ రైతులు బాగుపడతారు, ఎక్కువ ధనం ఇండియాకు వస్తుంది. ఎందుకంటే ఎక్కువగా మనం ఇండియా వాళ్ళు అమ్మే వాళ్ళే కానీ కొనేవాళ్ళు కాదు. ఆ విధంగా ఫారెన్ మనీ వస్తుంది. గోల్డ్, సిల్వర్ అన్ని వస్తువులు మన ఇండియా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఎవరి వైపు ఉందంటే ఇండియా వైపు ఉంది, ఫారెన్ వైపు లేదు. అందుకోసం మరి మన భారతీయ రాజులందరూ కూడా ఆహ్వానించారు, సెటిల్ చేసుకున్నారు, సెటిల్మెంట్ ఏర్పాటు చేసుకున్నారు. సో ఆ ఆహ్వానం ఈ యొక్క రాజకీయ ఆధిపత్యానికి తోడ్పడుతుంది అని వాళ్ళు ఊహించలేదు. అప్పటికి ఉన్నటువంటి సమస్యలకు అప్పుడున్న ఆళ్ళ ముందల సమస్య ఏంటంటే వర్తక వ్యాపారం వృద్ధి చెందితే కస్టమ్స్ డ్యూటీస్ రాజ్యానికి వస్తున్నది, రైతులకు పంటల మీద రేట్ ఎక్కువ వస్తుంది, మన వర్తక వ్యాపారాలు బాగుపడతారు. సో ఇవి అప్పుడున్న సమస్యలకు పరిష్కారానికి మన ఐరోపా వాళ్ళకు మన ఇండియా భారతదేశాన్ని ఓపెన్ చేసి పెట్టినారు. వాళ్ళే ఫర్మానాలు ఇష్యూ చేసి ఓపెన్ చేసి పెట్టారు. కస్టమ్స్ డ్యూటీ కొన్ని తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ ఆధిపత్యం వచ్చేది, కస్టమ్స్ డ్యూటీ లేవు, ఏమి లేదు, రాజకీయ ఆధిపత్యం వాళ్ళ చేతుల్లోకి వచ్చింది. ఇది మన యొక్క అప్పటికి ఆధిపత్యం, పొలిటికల్ ఆధిపత్యం అయినా కూడా 18వ శతాబ్దం మొత్తం కూడా భారతదేశమే ఆర్థికంగా బాగా బలమైన దేశం. ఈ అన్నిటి కారణం ఏంటి అంటే పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్లో వచ్చింది. పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్లో వచ్చి పరిశ్రమలు బాగా అభివృద్ధి చెంది ఆ పారిశ్రామిక విప్లవం మిగతా దేశాలు, ఐరోపా దేశాలకు కూడా పాకింది. అక్కడ కూడా పారిశ్రామిక విప్లవం సక్సెస్ అయింది. మరి ఇండియాలో వచ్చిందా అంటే పారిశ్రామిక విప్లవం రాలేదు. ఎందుకు రాలేదు? పరిశ్రమలు నెలకొల్పబడాయా అంటే నెలకొల్పబడలేదు. ఇండియా మాత్రం ఏది చేతి వృత్తులన్నీ దెబ్బతినిపోయి అందరూ కూడా అగ్రికల్చర్లోకి నెట్టబడ్డారు. సో ఆ ఓషనిక్ ట్రేడ్ అంతా కూడా సముద్ర మార్గం వ్యాపారం అంతా కూడా ఇంగ్లీష్ వాళ్ళు వశమైంది. ఆ ఇంగ్లీష్ వాళ్ళు మొట్టమొదటి పోర్చుగీస్ వాళ్ళు మోనోపొలీ ఎస్టాబ్లిష్ చేశారు. పోర్చుగీస్ వాళ్ళు మోనోపొలీని డచ్ ఇంగ్లీష్ వాళ్ళు బద్దలు కొట్టారు. ఆ తర్వాత మరి డచ్ ఇంగ్లీష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురిట్లో లాస్ట్కు ఇంగ్లీష్ వాడు వారి మోనోపొలీని, వర్తక వ్యాపార మోనోపొలీని ఆధిపత్యమే కాకుండా
సొంత సముద్ర వ్యాపారం సొంతానికి కాకుండా రాజకీయ ఆధిపత్యం కూడా చిన్న చిన్న రాజులు, మొఘల్ రాజుల తర్వాత వచ్చిన చిన్న చిన్న రాజుల మధ్యలో వచ్చిన తగాదాలలో వాళ్ళు ఇంటర్ఫియర్ అయి జోక్యం చేసుకొని ఇటువైపు కొందరు అటువైపు కొందరు, ఈ ఫ్రెంచ్ వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఉండి లాస్ట్కు ఫ్రెంచ్ వాళ్ళను ఇక్కడ లేకుండా చేశారు. యుద్ధంలో ఇంగ్లీష్ వాళ్ళు ఓడించారు ఫ్రెంచ్ వాళ్ళను, ఇక్కడ ఇండియాలో ఓడించారు. మరి మొత్తం ప్రపంచం అంతటా కూడా ఫ్రెంచ్ వాళ్ళని ఓడించి ఇంగ్లాండ్ ఇది సముద్రయాన వర్తక వ్యాపారంలో సుప్రమసీ సంపాదించి ఎట్లాంటి రాజకీయ జోక్యం అన్ని రాజ్యాల్లో జోక్యం చేసుకొని మరి యుద్ధాలు చేసి రాజ్యాలను ఆక్రమించింది. ఆ విధంగా రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఇంగ్లాండ్ సంపాదించింది. అది ఇంగ్లాండ్ యొక్క గొప్పతనం. ఇది సముద్రయాన వర్తక వ్యాపారము ఢిల్లీ సుల్తాన్ల కాలంలో హయ్యర్ సీస్ సముద్రం వ్యాపారం లేదు, ఓన్లీ మధ్యధర సముద్రం ఉండనే జరిగే. ఆ దాన్ని అడ్డుకున్నటువంటి వాళ్ళు ఆటమన్ టర్కులు. దాంతో అది ఆ వైపు ఆ ఘోరం క్లోజ్ చేసే వరకు సముద్ర మార్గాలను అనుకున్నారు, నూతన మార్గాలను అనుకొని కాలనీస్ ఏర్పాటు చేసుకున్నారు. యూరోప్లో ఇండస్ట్రీ రెవల్యూషన్ అంతటా వచ్చింది కాబట్టి అందరూ కూడా పోటీ పడ్డారు కాలనీస్. వాళ్ళ ఇండస్ట్రీస్ కావాల్సిన కాలనీస్ స్టార్ట్ చేసుకుని అందరూ ఐరోపా రాజ్యాలను పోటీ పడ్డాయి. ఆ పోటీలో మొత్తం ప్రపంచ పోటీలో మరి గెలుపొందినటువంటి ఈ పోటీ వర్తక వ్యాపార కాలనీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవటంలో సంపాదించుకోవటం, పోటీలో ఆధిపత్యం సంపాదించినటువంటి దేశము ఇంగ్లాండ్ దేశం. ఐరోపా రాజ్యాలన్నీ పోటీ పడ్డాయి. ఆ పోటీలో సముద్ర వ్యాపారాన్ని కంప్లీట్గా తన హస్తగతం తన చేతుల్లో తీసుకున్నటువంటి దేశం ఇంగ్లాండ్ దేశం. సముద్ర వ్యాపారమే కాదు, రాజకీయ ఆధిపత్యం ఎన్నో దేశాలలో కూడా ఇంగ్లాండే సంపాదించింది. కొన్ని దేశాలు మాత్రం ఐరోపా వాళ్ళు కొన్ని కాలనీస్ను లాటిన్ అమెరికాలో, సౌత్ అమెరికాలో పోర్చుగల్, స్పెయిన్ ఎస్టాబ్లిష్ చేసింది. వాళ్ళు అక్కడ కూడా ఇండస్ట్రీ రెవల్యూషన్ అక్కడ కూడా ఐరోపా అంతటా ఇండస్ట్రీ రెవల్యూషన్ వచ్చింది. కాబట్టి వాళ్ళందరూ పోటీ పడ్డారు ఏది కాలనీస్ కావాలని. ఆ పోటీలో ఎక్కువ కాలనీస్ మాత్రం ఇంగ్లాండ్ సంపాదించింది. కాబట్టి ఎక్కువ రాజకీయ ఆధిపత్యం కూడా ఇంగ్లాండ్ రాజకీయంగా సన్ నెవర్ సెట్స్ ఇన్ బ్రిటిష్ ఎంపైర్ సంపాదించగలిగింది. ఆ తర్వాత మిగతా వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు కూడా కొన్నిట్లో వర్తక వ్యాపారం, పోర్చుగల్ వాళ్ళు, స్పెయిన్ వాళ్ళు, డచ్ వాళ్ళు అక్కడక్కడ కొన్ని కాలనీస్ వాళ్ళ చేతిలో ఉంచుకున్నారు. ఈ విధంగా మన ఓషనిక్ ట్రేడ్లో మొదలై చిన్నగా ఓషనిక్ సముద్రయానం మొదలై సముద్ర మొత్తాన్ని గుప్తాధిపత్యాన్ని సంపాదించుకున్నది ఇంగ్లాండ్. సముద్ర గుప్తాధిపత్యమే కాకుండా రాజకీయంగా కూడా చాలా దేశాలను తన ఆధీనంలో తీసుకొచ్చుకొని పరిపాలించినటువంటి దేశము ఇంగ్లాండ్. అందుకోసం ఇంగ్లాండ్ దేశాన్ని ఏమంటారు? సన్ నెవర్ సెట్స్ ఇన్ ది బ్రిటిష్ ఎంపైర్ అంటారు. ఎందుకు? వాళ్ళ బ్రిటిష్ సామ్రాజ్యము ఏషియాలో ఉంది, ఆఫ్రికాలో ఉంది, యూరోప్లో ఉంది. అంటే సూర్యుడు ఒక దగ్గర సన్ రైజ్ అయితే సూర్యుడు ఉదయిస్తే ఇంకో దగ్గర అస్తమిస్తాడు. మరి అది ఉదయించడం అస్తమించడం ఒకేసారి జరగదు. పడమర తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు. కాబట్టి మొత్తం అస్తమించడం అనేది జరగదు బ్రిటిష్ సామ్రాజ్యంలో. అట్లాంటి సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు సముద్రయానం ద్వారా, ఓషనిక్ ట్రేడ్ ద్వారా సంపాదించుకున్నారు. ఇది మనం చదివినటువంటి యొక్క